తెలంగాణలో నేడు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం మొత్తం 12,782 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వార్డు సభ్యుల బరిలో 71,071 మంది అభ్యర్థులు నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తెలంగాణలో నేడు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి వరంగల్ వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితి, దాని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము చెప్పండి. వరంగల్ వ్యాప్తంగా చూసుకుంటే ఎందుకంటే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భం కూడా వరంగల్లో కొంచెం చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. ప్రత్యక్షంగానే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, శాసనసభ్యుల స్థాయిలో దీని గురించి ఎంట్రీ అవ్వడం జరిగింది. అనేక కారణాలు, అనేక పరిణామాలు మనం చూసాం మొదటి దశ సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. ప్రస్తుతం ఈసారి రెండో దశ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు అయితే చాలా ఉత్సాహంగా ఓటు వేయడానికి పాల్గొంటున్నట్లు అర్థమవుతోంది. ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. ప్రస్తుతం తాజా అప్డేట్ అయింది అక్కడ వరంగల్ వ్యాప్తంగా. రాము, మొదటి ఓటేసే వాటి కూడా మొదటి ఇక్కడికి చేరుకుంటే పరిస్థితి మొత్తానికి చెప్పాలంటే, ఒక మాటలు చెప్పాలంటే, పట్టణంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పల్లెబాట పట్టి పల్లె ఎన్నికల్లో ఎన్నికకు వచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్న పరిస్థితి. దాంతో పాటు ఇక్కడ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా కొంతవరకు నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి. ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు వచ్చే నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వచ్చే దారిలో కూడా కొంతమంది ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ ఏదైతే ఎన్నికల గుర్తును చూపించి ఈ అభ్యర్థికి ఓటేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దాంతో పాటు వృద్ధులు, వికలాంగులు ఈ పోలింగ్ కేంద్రాలకు వచ్చే సమయంలో వాళ్ళకి కనీసం ఒక వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో వాళ్ళు ఓటింగ్కి వచ్చే దారిలో తీవ్ర అవసరం పడుతున్నారు. దాంతో పాటు ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధాన పార్టీల అభ్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ పోలీసులకు ఇక్కడ డ్యూటీ చేస్తున్నప్పటికీ కూడా కనీసం వాళ్ళను నిర్వహించే పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఇక్కడ వచ్చే ఓటర్లు కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి ఈ అన్ని జిల్లాల్లో కూడా పొద్దున్నుంచే ఎన్నిక జరుగుతుంది. కానీ ఒకవైపు ఎన్నిక నేపథ్యంలో ప్రశాంతంగా భారీ బందోబస్తు వద్ద ఓటింగ్ నిర్వహించాల్సిన చోట్ల కాస్త కొంత స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు వచ్చే పరిస్థితులు ఇక్కడ వీళ్ళకు ఓటేయాలి, ఈ అభ్యర్థికి ఓటేయాలని చెప్పేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్నాం. మనం కూడా ఎక్స్క్లూజివ్ గా మెగానే స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు వృద్ధులతో పాటు చాలా మంది కూడా ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి. ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ కూడా కాస్త మందకొడిగా సాగుతుంది, కొంత ఆలస్యం అవుతుంది. ఈ వార్డులకు సంబంధించి కూడా డీటెయిల్స్ చెప్పడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి. ఏ వార్డు ఎక్కడుందో వెతుక్కోవడానికి కొంతమంది వృద్ధులకు ఇబ్బంది అవుతున్న పరిస్థితి. కనీసం ఇక్కడ పోలింగ్ ఏజెంట్లతో పాటు చెప్పే ప్రయత్నం చేయడం లేదని చెప్పేసి ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 506 గ్రామ పంచాయతీలు, 420 వార్డులకైతే ప్రస్తుతం ఎన్నిక కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నిక కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ అనంతరం కూడా మొదటగా వార్డులకు సంబంధించిన కౌంటింగ్ చేస్తారు. దాని తర్వాత 4 గంటల నుంచి సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ మొదలవుతుంది. ఓవరాల్ గా చూస్తే 6 నుంచి 7 గంటల వరకు ఇక్కడ ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. గత మొదటి విడతలో ప్రశాంతంగా ఎన్నిక జరిగినప్పటికీ కూడా రెండో విడతకు సంబంధించి కొంత స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు తీసుకున్నాయి. ఒకవైపు అభ్యర్థులతో పాటు అభ్యర్థుల ఫాలోవర్స్ ను కూడా నిర్వహించడంలో పోలీసులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సిన చోట
ఇలా స్వల్ప ఘటనలు జరగడం, మరొక వైపు అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించినప్పటికీ కూడా జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు వీళ్ళందరి పర్యవేక్షణలో ఎన్నిక జరుగుతున్నా కూడా ఒకవైపు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకవైపు మొదటి దశలో జరిగిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కొంతవరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఓటర్లను మరోసారి కూడా ఈ ఓటింగ్ వచ్చే ప్రక్రియలో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఇప్పుడు 8:30 కావాల్సింది. ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఎన్నిక కొనసాగుతుంది. మరో గంట సమయం తర్వాత ఇక్కడ ఓటర్లు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అంచనా అయితే వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి ఈ ప్రశాంతంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ప్రశాంతంగా రెండో విడత ఎన్నికైతే కొనసాగుతుంది. రహీం, అంటే మొన్న జరిగినటువంటి ఏదైతే తాజా ఫలితాలు, మొదటి విడత సంబంధించినటువంటి ఫలితాలలో పోటాపోటీగానే ఉన్నాయి. చివరికి అధికార పార్టీ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. కాకపోతే అన్యంగా కొన్ని చోట్ల బలవంతంగా ఓట్లు వేసుకున్నారు, కొన్ని చోట్లేమో ప్రలోభాలకు గురి చేశారు అనేటువంటి వార్తల నేపథ్యంలో, అంటే నిన్నటి రాత్రి వరకు కూడా భారీ స్థాయిలో మద్యం ఇటు పక్క డబ్బులు కూడా ఓట్లకు పంపిణీ చేశారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు అక్కడ? రహీం, మొదటి విడతలో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ 149 స్థానాలు, అధికార కాంగ్రెస్ పార్టీ 315 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 64 స్థానాలు కైవసం చేసుకున్నారంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ ఎన్నిక ఎంత రసవతరంగా సాగిందో తెలుసుకోవచ్చు. కానీ ఈ రెండవ దశకు వచ్చేసరికి మాత్రం ఇక్కడ ప్రలోభాల పర్వం విపరీతంగా కొనసాగుతుంది. నిన్న ఉదయం నుంచే కూడా ఓటర్లకు ఇంటింటికి తిరిగి ఓటుకు ఒక 1000 రూపాయలు ఇచ్చారంటే ఈ విధంగా ఎక్కడ ప్రలోభాల పర్వం ఏ విధంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇంటింటికి కేజీ మటన్ తో పాటు కొంతమందికి మద్యం సీసాలు కూడా పంపిణీ చేసే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ, ప్రతిపక్షాల, స్వతంత్ర అభ్యర్థులు తేడా ఏది లేకుండా కూడా ఓటర్లను అయితే ఖచ్చితంగా ప్రలోభాలు చేశారు. ఈ విధంగా కొనసాగుతున్నా కూడా పోలీసులు కూడా మొక్కుబడిగానే వ్యవహరించారు. వాళ్ళను నిలువరించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి. ఒకవైపు ఈ ప్రలోభాల పర్వం సాధారణంగా రాత్రిపూట జరుగుతుండేది, కానీ నిన్న చూసుకుంటే మాత్రం ఉదయం నుంచే కూడా ఇంటింటికి తిరిగి డబ్బులు పంపిణీ చేశారు. పలానా అభ్యర్థికి ఓటేయాలని చెప్పేసి తిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఓటర్లను కూడా ఆటోల ద్వారా కొంతమంది ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రయత్నం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు. సరే, కొంతమంది వృద్ధులకు ఆటోలు పంపిస్తున్నారు అంటే అది వేరు, కానీ కొంతమంది సాధారణ పౌరులకు కూడా ఆటోలు పంపించడం ద్వారా ఈ అభ్యర్థికి ఓటేయాలని చెప్పేసి మరోసారి కూడా ఆ అభ్యర్థి గుర్తును ఓటర్లకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా కొంతవరకు మాత్రం ఈ ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ ప్రలోభాల పర్వంతో పాటు ఈ ఎన్నికలకు వచ్చే దారిలో ఇక్కడ అభ్యర్థులను వాళ్ళు నిర్వహించాల్సిన చోట కూడా పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. ఒకవైపు గంట సేపటి నుంచి కూడా ఇక్కడ ఐనవోలు పోలింగ్ కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రలోభ పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా ఇరువురు అభ్యర్థులను కూడా బయటికి గెంటేసి ప్రయత్నం చేశారు. ఒకవైపు గంట సేపటి నుంచి ఇక్కడ ప్రచారం చేస్తుంటే వాళ్ళని నిర్వహించాల్సిన చోట ఈ విధంగా కొనసాగడం పట్ల ఓట్లు ప్రశాంతంగా జరుగుతాయా, అసలు ఏ విధంగా ఓట్లు నిర్వహిస్తారని చెప్పేసి ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. అయితే రాము, ప్రస్తుతం చూసుకుంటే వాస్తవంగా మీరు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి దశ ఒక ఎత్తు, వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక ఎత్తు అన్నట్టు జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి వేడి వాతావరణం అయితే ఎక్కడ తగ్గలేదు. కొన్ని చోట్లయితే సర్పంచ్ పదవులు ఎవరైతే దానికి సంబంధించినటువంటి గెలిచినారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక పక్క అత్యుత్సాహంగా సంబరాలు చేసుకుంటుంటే, ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఇంటింటికి తిరుగుతూ మాకు ఓట్లు వేశారా లేదా నిజం చెప్పండి అంటూ దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్లని దగ్గరగా డైరెక్ట్గానే వెళ్ళి అక్కడ వాళ్ళ చేత ప్రామిసులు చేయించి కొంతమంది డబ్బులు కూడా రిటర్న్ అడుగుతున్నటువంటి సందర్భాలు మనం అక్కడక్కడ చూస్తున్నాం వరంగల్ వ్యాప్తంగా. ఏంది అసలు ఈ పరిణామాలు దారితీసిన కారణం ఏంది? ప్రస్తుతం ఇప్పుడు ఈ రెండో దశ చూసుకుంటే ఎన్నికల సంబంధించి కూడా ఇదే విధంగా అసలు మాకు ఓటేస్తారా లేదా అని డబ్బులు ఇచ్చే క్రమంలో కూడా దానికి సంబంధించినటువంటి ప్రామిస్ చేసుకున్నట్టు సందర్భాలు కొన్ని బయటపడుతున్నాయి. నిజంగా అలా జరిగింది అక్కడ? ఖచ్చితంగా రహీం, ఈ ఓటు ఖచ్చితంగా పల్లెల్లో భాగమేయడం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకవైపు విపరీతమైన డబ్బు ప్రవాహంతో పాటు మద్యం కూడా ఇక్కడ ఏరులైపారిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు మాకు ఓటేస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళతో ప్రామిస్ చేసుకున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూసాము. కొంతమందికి మీకు డబ్బులు ఇచ్చాము, మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారో మాకు ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పేసి కొంతమంది నిరక్షరాస్యులను కూడా భయపెట్టే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతుంది. కొంతమంది అయ్యో వీళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు, వీళ్ళకి ఓటేయకుంటే మాకు ఏమవుతుందో అని చెప్పేసి కొంతమంది భయపడి
ఆ అభ్యర్థికి ఓటేసిన పరిస్థితి. కానీ ఇక్కడ అభ్యర్థిని పూర్తి స్థాయిలో ఒక మంచి అభ్యర్థిని కోల్పోతున్న మన భావన మాత్రం వాళ్ళ దగ్గర లేకపోలేదు. దాంతో పాటు కొంతమంది మీకు మేము డబ్బులు ఇచ్చాము, మాకు తిరిగి ఇవ్వాల్సింది, మీరు మాకు ఓటేయాలని చెప్పేసి గతంలో మన మహబూబాబాద్ లో జరిగిన ఒక ఘటన అయితే ఇది స్థానికంగా కలకలం రేపింది. ఒకవైపు అక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సొంత వదిన గారు అక్కడ పోటీ చేసి 17 ఓట్లతో అక్కడ ఓడిపోయారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందిన నేపథ్యంలో మేమందరం డబ్బులు ఇచ్చాము, మీరందరూ మాకు తిరిగి ఇవ్వాల్సిందని చెప్పేసి వాళ్ళు ఇంటింటికి తిరిగిన నేపథ్యంలో అక్కడ కొంతమంది ప్రజలతో పాటు అక్కడ వాళ్ళకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరొక వైపు కూడా మీరు మాకు ఓటేస్తామని చెప్పేసి ప్రామిస్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ఇష్ట దైవం ఉంటారో ఇష్ట దైవం మీద కూడా ప్రామిస్ చేయించుకున్న సందర్భాలు కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పల్లెల్లో పట్టు కోల్పోలేదని చెప్పేసి మొదటి జత ఎన్నికలు నిరూపించాయి. దాంతో పాటు అధికార కాంగ్రెస్ వైపు కొంత వ్యతిరేకత ఉందని కూడా ప్రజలు నిరూపించిన నేపథ్యంలో రెండో దశకు సంబంధించి ఖచ్చితంగా పల్లెల్లో పాగా వేయడం కోసం రెండు పార్టీల అభ్యర్థులు కూడా పోటాపోటీగా పోటీ పడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళకున్న ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఒకవైపు డబ్బు ప్రభావంతో పాటు మద్యం విపరీతంగా ఏరులై పారింది. మరికొన్ని చోట్ల కూడా కొంతమంది అభ్యర్థులు ఉదాహరణకు ఒక కేబుల్ ఆపరేటర్ పోటీలో నిలిస్తే ఆ కేబుల్ ఆపరేటర్ సంబంధించి మీకు 6 నెలలు ఉచితంగా రీఛార్జ్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి రీఛార్జ్ చేసిన సందర్భం. దాంతో పాటు వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అవసరాలు పూర్తిగా ముందస్తుగానే ఇచ్చిన సందర్భం కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంది. మరొక వైపు ఎన్నడూ లేని విధంగా ఓటుకు 1000 రూపాయలు ఇస్తూ ఖచ్చితంగా ఈ అభ్యర్థికి ఓటు వేయాలి అని చెప్పేసి ఓటుకు 1000 రూపాయలతో పాటు మద్యం మాంసం కూడా ఇంటింటి